ఏంటి బావా అంతలా భయపడుతున్నావు? దొంగతనంగా వెళ్ళడానికి లేని భయం దొరికిపోయినాకెందుకు? ఆ షూలోనే ఏదో తేడా ఉంది, మర్యాదగా విప్పు. అబ్బే అదేం లేదే సత్య, చెప్పాగా దెబ్బ తగిలి ఇన్ఫెక్షన్ అయిందని. ఇగో బావా, ఆ సొల్లు కబుర్లన్నీ ఆపి ముందు షూ విప్పు. అందులో ఏ నల్ల నాగుందో తెల్ల తేలుందో చూద్దాం. అమ్మా సత్య, అందులో తేలేదు పాము లేదు, అంతకన్నా డేంజర్ది ఉంది తల్లి. ఇగో మామ, నువ్వు జరసేపు కాముగుంటావు. మీ ఇద్దరి నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంది? ఇగో బావా, నేను 3 కౌంట్ చేసేసరికి ఆ షూ ఇప్పలేదనుకో, తెలుసుగా నా గురించి. 1 2. వద్దే సత్య, ప్లీజ్ వద్దు, నా పరువు తీయకే. ఆ షూలో నా ప్రాణం ఉందే, అది బయటకు వస్తే నేను చచ్చిపోతా. ఏంది ప్రాణమా? షూలో ప్రాణం ఉంటే మరి నీ బాడీలో ఏముంది బావా? తీస్తావా లేదా? తీస్తానే, తీస్తున్నా ఆగు. అమ్మో, డబ్బులు 500 నోటు. ఎక్కడివి బావా ఇవి? నా పర్సులో కొట్టేశావా, లేక ఇంట్లో సామాన్లు ఏమైనా అమ్మేశావా? మర్యాదగా నిజం చెప్పు. అమ్మో గంత మాట అనకే సత్య, ఇది దొంగ డబ్బు కాదు, ఇది నా కష్టార్జితం. పోయిన నెల ఆఫీస్లో బాస్ గాడికి టీ కాఫీలు తెచ్చి పెడితే టిప్ ఇచ్చాడు. అది నీకు చెప్తే లాక్కుంటావని, ఎప్పుడైనా అర్ధరాత్రి ఆకలేస్తే గా బండి దగ్గర పోయి బిర్యానీ తినొచ్చని గబ్బు సాక్స్ మధ్యలో దాచుకున్నానే. అవునమ్మా సత్య, ఆకలి రాక్షసి లాంటిది. మనిషి చేత షూలో కూడా డబ్బులు దాచేలా చేస్తుంది. వాణ్ణి వదిలేయమ్మా, అసలు ఆకలేసింది నాకే. కావాలంటే నన్ను తిట్టు. ఏంది బావా, నేనంటే అంత భయమా నీకు? నేనేమైనా రాక్షసిలాగా కనిపిస్తున్నానా? కట్టుకున్న మొగుడికి ఆకలేస్తే అన్నం కూడా పెట్టలేనా? నేను గట్టిగా అరుస్తాను అంతేగాని నా మనసేం రాయి కాదు. నీకు ఆకలి వేస్తే నన్ను అడగలేకపోయావా? అంత పరాయిదాన్ని అయిపోయానా? అడుగుదామనే అనుకున్న సత్య, కానీ అడిగితే నువ్వు డబ్బులు షెట్లకు గాయవు అని డైలాగ్ వేస్తావేమోనని భయం. మొన్నటికి మొన్న పానీపూరి అడిగితే ఒక 10 రూపాయలు కూడా ఇవ్వలేగా. ఇక ఇప్పుడు బిర్యానీ అంటే తంతావని అడగలే. మీరు ఇంతలా ఆకలితో బాధపడ్డం నేను చూడలేకపోతున్నా. ఇదిగో ఈ 100 మొత్తం కలిపి 600. వెళ్ళి ఆ సెంటర్లో ఉన్న బండి దగ్గర కడుపు నిండా తినిరండి. సత్య, నిజంగానా? ఈ నోటు నకిలీ నోటు కాదు కదా? నువ్వు సత్యమేనా, లేక దయ్యమేమైనా నిన్ను ఆవహించిందా? ఆ వెటకారాలన్నీ ఆపి ఆకలేస్తుందన్నారుగా, వెళ్ళండి. కానీ ఒక కండిషన్. ఏంటమ్మా అది? ఏదైనా పర్లేదు, కిడ్నీ అడిగినా ఇచ్చేస్తాం. మీ కిడ్నీలు నాకెందుకులే గాని, వచ్చేటప్పుడు నాకు, రాధకి, అత్తమ్మకి 3 ప్లేట్లు స్పెషల్ ఎగ్ దోశ పార్సల్ తీసుకురండి. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువేమని చెప్పండి. జై సత్య, జై జై సత్య, మా ఆవిడ దేవత. ఆడవారి మాటలకు అద్దాలే వేరులే. అబ్బబ్బా, రాత్రి బిర్యానీ తిన్నప్పుడు స్వర్గంలో ఉన్నట్టుంది. ఇప్పుడు ఈ బట్టలు ఉతుకుతుంటే నరకంలో యముడి దగ్గర ఉన్నట్టే ఉంది. ఆ సత్యమా తల్లి ఊరికే డబ్బులు ఇచ్చింది అనుకున్నా, కానీ దానికి చక్రవడ్డీ కింద ఈ చాకరీ చేయించుకుంటుందని తెలియలేదే. అయ్యో, అదేంది బావా, నా పట్టు చీర నువ్వు ఉతుకుతున్నావు? ఎంత ప్రేమ బావా నా మీద నీకు. థ్యాంక్ యూ బావా. ఈ ప్రేమ కాదు రాదా, పెద్ద పెంట. నడుము విరిగిపోతుంది, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చాచా, ఎంత మాట బావా. కట్టుకున్న వాడి చేత బట్టలు ఉతికించేంత అదృష్టం, అదే కర్మ నాకింకా పట్టలేదు. ఇదంతా సత్యక్క పనే కదా. పాపం నా బంగారు బావ. ఇటివు బావా, నేను చేస్తా. రాదా, ఆగవే. ఆ బకెట్ ని టచ్ చేసావో కాళ్ళు ఇరగొడతా. మరి ఇంత అన్యాయమా అక్క? బావ చూడు ఎంత అలసిపోయిండో. కనీసంగా సబ్బైనా అంది అని. ఏం అవసరం లేదు. రాత్రి నేను ఇచ్చిన డబ్బులతో మేత మేసినప్పుడు బాగుంది కదా. మరి ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవాలిగా. ఉచితంగా ఏది రాదు రాదా. ఇగో బావా, ఆ పట్టు చీర జాగ్రత్త, పిండితే చిరిగిపోద్ది. చిన్నపిల్లాడికి సానం పోసినట్టు సున్నితంగా ఉతుకు. సునీతమా, నా చేతులు బొబ్బలెక్కాయే సత్య. ప్లీజ్ ఏం మిగిలిన రేపు ఉతుకుతా. ఇప్పటికే 10 బకెట్ల బట్టలు ఉతికినా. ఆకలేస్తుందే. నా ముచ్చట్లన్నీ పక్కన పెట్టు. పని పూర్తయ్యేదాకా టిఫిన్ కూడా లేదు. రాదా, నువ్వు లోపలికి రా. బావకి హెల్ప్ చేస్తే నీకు కూడా ఈరోజు ఉపవాసమే మరి. ఉతుకుతలేవే, నా ఉతుకుడికి మరకలేమో గాని చీరలే పోయేటట్టున్నాయి. నా కర్మ కూడా పోతే బాగుండు. చీ, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఒరే కిట్టు, చచ్చావురా. నిండా మునిగిపోయావురా, సర్వనాశనం అయిపోయిందంతా. ఏమైందే నాన్న? మంగమ్మ నిద్రలేసిందా? రాత్రి తిన్న దోశ అరగలేదా? లేకపోతే మళ్ళీ ఏమైనా ఆకలేస్తుందా?
దోశ కాదురా నాయన మన ఇల్లే మునిగిపోయింది. రాత్రి మనం తినేసి వచ్చాక నాకు నిద్ర పట్టక ఫోన్ చూస్తున్నా వాట్సాప్లో ఒక లింక్ వచ్చిందిరా, లక్ష్మీదేవి బంపర్ ఆఫరు 1000 కడితే 1,00,000 వస్తాయి అని. లక్ష్మీదేవి వాట్సాప్లో మెసేజ్ చేసిందా? అయ్యో నాన్న అది ఫేక్ అని తెలీదా? నేను చెప్పేది వినరా. ఫస్ట్ టెస్టింగ్కి 500 కట్టా, వాడు వెంటనే 1000 పంపాడురా. నాకు ఆశ పుట్టింది, నిజమేనేమో అనుకున్నా. ఆ తర్వాత 5,000 కట్టిన వాడు టక్కున 10,000 పంపాడు. నా కళ్ళు తిరిగిపోయాయి. వావ్ సూపర్ కదా నాన్న, మరి ఏడుపెందుకు? ఆ 10,000 నాకు ఇవ్వచ్చు కదా, నేను కూడా బట్టలు ఉతకడం మానేసి బిజినెస్ పెడతా. నాకు అక్కడే ఉంది ట్విస్ట్. ఆ 10,000 విత్డ్రా అవ్వట్లేదు. వాడు ఫోన్ చేసి, సార్ మీరు జాక్పాట్ కొట్టారు, ఇంకో 20,000 కడితే మొత్తం 50,000 ఇస్తాం అన్నాడు. నా దగ్గర డబ్బులు లేక అక్కడే ఆన్లైన్లోనే ఈజీ లోను నో డాక్యుమెంట్స్ అని ఒక యాప్ ఉంటే క్లిక్ చేశా. ఏంటి, లోన్ యాప్లో క్లిక్ చేసావా? నాన్న అవి దొంగ యాప్స్, చైనా వాడు మనల్ని దోచుకోవడానికి పెట్టిన ట్రాప్ అది. ఇంతకీ ఏమైంది? వాడు 20,000 లోన్ ఇచ్చాడు. నేను ఆ గేమ్లో కట్టా, మొత్తం పోయిందిరా, జీరో సున్నా. ఇప్పుడు ఆ లోన్ వాడు ఫోన్ చేసి వడ్డీతో సహా వెంటనే 1,00,000 కట్టాలంటున్నాడు. 1,00,000? ఒక్క రాత్రిలో 20,000కి 1,00,000 వడ్డీనా? పిచ్చి నాన్న నీకు. కట్టకపోతే ఏమన్నాడు? అదేరా అసలు సమస్య. వాడు గ్యారంటీ నెంబర్ అడిగితే కంగారులో నీ నెంబర్ ఇచ్చేసారా కిట్టు. ఏంటి, నా నెంబర్ ఇచ్చావా? ఇప్పుడు వాడు నాకు ఫోన్ చేస్తే నేనేం చేయాలి? అదిగో వాడే మళ్ళీ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయాలా వద్దా? వద్దు వద్దు, కట్ చేయి, ఫోను స్విచ్ ఆఫ్ చేయి. అమ్మో కిట్టు, చూడరా, ఇది ఎక్కడ దారుణం రా అయ్యా. ఏంటి నాన్న, ఏం పెట్టాడు? డబ్బులు కట్టకపోతే నీ కొడుకు ఫోటోని మార్ఫింగ్ చేసి బట్టలు లేకుండా లేడీస్ బాడీకి తగిలించి మీ బంధువుల వాట్సాప్ గ్రూపుల్లో పంపిస్తా అని పెట్టాడురా. కింద శాంపిల్ ఫోటో కూడా పంపాడు. చూడు, నీ తలకాయకి హీరోయిన్ బాడీ పెట్టాడు. హీరోయిన్ బాడీనా? నా మొహమా? నాన్న, నన్ను బజార్లో నిలబెట్టావు కదా, ఈ ఫోటో కనుక మంగమ్మ చూస్తే నన్ను ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేస్తుంది. ఏం చేద్దాం నాన్న, ఆ ఫోటో మంగమ్మ ఫోన్కి వెళ్తే అంతే సంగతులు. మంగమ్మ ఫోన్ ఎక్కడుందిరా, అది దాచేద్దాం, ఫస్ట్ సిమ్ కార్డ్ తీసి పడేద్దాం. ఏంట్రా తండ్రి కొడుకులు దొంగల్లాగా గుసగుసలాడుతున్నారు? కిట్టు, బట్టలు ఉతకడం అయిపోయిందా లేక మళ్ళీ టిఫిన్ కావాలని వచ్చావా? అయిపోయిందమ్మా, సగం కాదు మొత్తం, అంటే కొంచెం సబ్బు అయిపోయింది. సరే గాని నా ఫోన్కి ఇందాక నుంచి టింగు టింగు అని ఒకటే మెసేజ్లు వస్తున్నాయిరా. ఎవరో కిట్టు ఫ్యాన్స్ అసోసియేషన్ అంట కొత్త గ్రూపు క్రియేట్ చేశారంట. మన బంధువులందరూ అందులో ఉన్నారంట. అయిపోయిందిరా కిట్టు, అంతా అయిపోయింది. అది కిట్టు ఫ్యాన్స్ అసోసియేషన్ కాదురా, మన పరువు తీసే అసోసియేషను. ఆగండి, ఓపెన్ చేసి చూస్తా. ఎవడో ఫోటో పెట్టాడు, లోడింగ్ అవుతుంది. నెట్ కొద్దిగా స్లోగా ఉంది. వద్దమ్మా, ఓపెన్ చెయ్యకే, అది వైరస్, కరోనా వైరస్. ఫోన్ ఓపెన్ చేస్తే పేలిపోద్ది. ఓరి పిచ్చోడా, వాట్సాప్ ఓపెన్ చేస్తే ఫోన్ ఎందుకు పేలుతుందిరా? పక్కకు జరుగు. ఓపెన్ అయింది. ఒరేయ్ కిట్టు, చీ చీ చీ. ఏమైందత్తమ్మా, ఎందుకు గట్ల అరుస్తున్నావు? చూడండి, మీ మొగుడు భాగవతం సిగ్గు ఎగ్గు లేకుండా ఆడదానిలాగా తయారయ్యి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా. అసలు ఏంట్రా ఇది? మన వంశం పరువు మొత్తం తీసావు కదరా. ఊరంతా ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటారు. బావా, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? చీచి, నేను చూడలేకపోతున్నా. బావా నిజం చెప్పు, అది నువ్వేనా లేక ఎవడైనా చేసిండా? మొన్న నా నైటీ ఎందుకు వేసుకున్నావు, రీల్స్ చేయడానికా? వీడే అయ్యుంటాడే. మొన్న నేను కూడా చూసినా, నా చీర కట్టుకొని గెంతుతున్నాడు. అప్పుడే అనుమానం వచ్చింది, వీడికి పిచ్చి ముదిరిపోయింది. చీ, ఇంట్లోంచి వెళ్ళిపోరా, నా కళ్ళ ముందు ఉండకు. అమ్మా నా మాట ఇనే, అది నేను కాదు, మార్ఫింగ్ గ్రాఫిక్స్. నానా నువ్వేనా చెప్పు నాన్న, ఇదంతా నీ వల్లేగా అయింది. అయ్యో నాకేం తెలియదే మంగా, నేను అప్పుడే చెప్పా ఇలాంటి పనులన్నీ వద్దురా అంటే వీడు వినలేదు. నా కొడుక్కి కట్టప్ప కన్నా దారుణంగా వెన్నుపోటు పొడిచావు కదా నాన్న. కిట్టు, ఈ రోజు నీ చర్మం ఒలిచేస్తారా? ఆగురా.